బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. అయితే ఫిర్యాదు ఏంటి, ఏ ఏ అంశాల కింద, ఏ ఏ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడానికి సంబంధించి పోలీసు అధికారులు కేసు నమోదు చేసినటువంటి అంశం, కానీ దానిలో ఏ ఏ సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. అలానే ఫిర్యాదు ఎవరు చేశారు ఆ డేటా కూడా ఇందులోనే ఉంది. మొత్తం సెక్షన్స్ ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి. సెక్షన్ 79, 196 ఆఫ్ 1, 353 ఆఫ్ 2, అలానే 299, 356 ఆఫ్ 2, 61 ఆఫ్ 1 బిఎన్ఎస్. ఇవన్నీ కూడా బిఎన్ఎస్కి సంబంధించినటువంటి సెక్షన్లు. ఇది 67 ఐటీ యాక్ట్ 2000, 2008 ఇది ఐటీ యాక్ట్ కిందకు వచ్చేది. అలానే 3 ఆఫ్ 1 యు ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది. సో ఈ సెక్షన్ల మీద కింద కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు నమోదైంది. ఈ కేసు కూడా నిన్న తుళ్ళూరులో ఇది రిజిస్టర్ అయింది, ఈ ఎఫ్ఐఆర్. సో ఇది తుళ్ళూరు అంటే అమరావతి రాజధాని, గుంటూరు జిల్లా తుళ్ళూరు రాజధాని కోర్ ఏరియా అనమాట. సో ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఈ కేసు నమోదైంది. ఒకసారి చూద్దాం ఫిర్యాదులో ఏమి ఇచ్చారు, ఏ అంశాలని మెన్షన్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ పేరు కంబంపాటి శిరీష. సో డాటర్ ఆఫ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ అని ఉంది. సో మాదిగ సామాజిక వర్గం. కేసుకి సంబంధించిన వివరాలు, ఏమేమి అంశాలు కంప్లైంట్ చేశారు. ఇందులో 2 సీరియల్ నెంబర్ 1 వివిఆర్ కృష్ణరాజు ఎవరైతే కామెంట్స్ చేశారో ఆయనకు సంబంధించినటువంటి వివరాలు కొన్ని బ్లాంక్లు ఉన్నాయి. రెండోది కొమ్మినేని శ్రీనివాసరావు సీరియల్ నెంబర్ 2, 3లో చూస్తే సాక్షి టీవీ మేనేజ్మెంట్. ఈ మూడింటి మీద కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ కంప్లైంట్కి సంబంధించిన అంశాలను ఒకసారి చూద్దాం. ఇది పోలీసులు డేటా కోసం రాసుకున్నటువంటి అంశం. కంప్లైంట్ని చూస్తే తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వారికి కంబంపాటి శిరీష వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు, రాయపూడి గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా నుంచి రాసినటువంటి ఫిర్యాదు ఇది. నేను రాయపూడి గ్రామానికి చెందిన మాదిగ కులస్తురాలిని. నేను అమరావతి రాజధాని దళిత రైతు జేఏసీ నాయకురాలిని. అలానే 6/6/2025 తేదీన సాక్షి మీడియా ఛానల్లో లైవ్ విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులు అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని అని, దాని చుట్టుపక్కల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులే ఉంటారని అసభ్యకరంగా, అవమానకరంగా, దురుద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం వ్యాఖ్యానించారు. నా వ్యాఖ్యలు అన్నీయు, పై వ్యాఖ్యలు అన్నీయు సాక్షి యాజమాన్యం యొక్క ప్రోద్బలంతోనే జరిగినవి. పై సంఘటనే కాకుండా ఇంతకు ముందు కూడా సుమారు 10 సంవత్సరాల నుంచి సాక్షి పత్రిక, సాక్షి ఛానలు రాజధాని అమరావతిపై కక్ష కట్టి ఒక పథకం ప్రకారం అమరావతి అభివృద్ధిని ఏదో విధంగా ఆటంకపరచాలనే దురుద్దేశంతో సాక్షి పత్రికలో, ఛానల్లో వివిధ వ్యక్తులకు డబ్బులు ఇచ్చి టీవీ డిబేట్లకు తీసుకుని వచ్చి రాజధాని అమరావతిపై విషం చిమ్మించడం జరుగుతున్నది. ఈ క్రమంలో భాగంగా ఒకసారి రాజధాని నందు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక దుష్ప్రచారం, ఇది రాజధాని కాదు శ్మశాన వాటిక అని మరొకసారి, ఇది రాజధాని కాదు ఎడారని ఇంకోసారి, చిన్న వర్షానికి కూడా మునిగిపోతుందని ముంపు ప్రాంతమని సాక్షి ఛానల్లో ఒక పథకం ప్రకారం రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అలానే దీనిలో ఇంకొన్ని అంశాలు ఏం మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాము. విషం చిమ్మి రాజధాని పైన అమరావతి అభివృద్ధిని ఆపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకి భంగం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు కలిగించాలనే ఉద్దేశంతో సాక్షి టీవీ యాజమాన్యం వారు ఒక కుట్రపూరిత ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతగా అమరావతికే ఖర్చు చేస్తున్నారు, మిగిలిన ప్రాంతాల్లో కట్టే పన్నులు ఇక్కడే ఖర్చు చేస్తున్నారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇందులో చాలా అంశాలను మెన్షన్ చేస్తూ వచ్చారు. ఓన్లీ డిబేట్కే పరిమితం కాకుండా సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి అమరావతి అభివృద్ధిని ఆటంకపరుస్తూ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. అలాగే అమరావతిని నాశనం చేసే ఉద్దేశంతో 3 రాజధానులు అయితే మంచిదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చే విధంగా విష ప్రచారానికి సాక్షి టీవీ ఛానల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు. కావున గత 10 సంవత్సరాల నుంచి అమరావతి రాజధానిపై విషం కక్కుతూ కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారాలు చేస్తూ చివరికి అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అని ప్రచారం చేసి అమరావతిలో ఉన్న మహిళలు, ముఖ్యంగా దళిత మహిళలను వేశ్యలుగా అభివర్ణించినందున, దానికి తీవ్ర అవమానానికి, మనస్తాపానికి గురైనందున సాక్షి టీవీ ఛానల్ నందు డిబేట్లో పాల్గొన్న అగ్ర కులస్తులైన కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మరియు డిబేట్ను ప్రోత్సహించిన సాక్షి యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం, టెలివిజన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం
మరియు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకుని రాజధాని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను అని ఇది రాసిన కంప్లైంట్. ఇది దీని ఆధారంగా కేసు కట్టారు కాబట్టి సెక్షన్స్ అన్నీ కూడా అవే సెక్షన్స్ ఉన్నాయి. ఇది పోలీస్ స్టేషన్ ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది మొత్తం మీద ఈ అంశం పైన పెట్టినటువంటి సెక్షన్స్. అంటే చాలా సెక్షన్స్ పెట్టారు ఇక్కడ. ఈ సెక్షన్స్ ఏం వర్తిస్తాయి, ఏ అంశాలని మెన్షన్ చేస్తాయి అది కూడా ఒకసారి చూద్దాం. ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెక్షన్స్ ఎందులో ఏ సెక్షన్ వస్తుంది ఒకసారి చూద్దాం. మొదట సెక్షన్ 79 బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్ 79 ఏం చెప్తుంది అనేది చూద్దాం. దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణల ద్వారా ఇతరుల పరువుకి నష్టం కలిగించడం, అంటే ఇది ఒక డిఫమేషన్ యాక్ట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దీని పరిధిలోకి వస్తుంది కాబట్టి సెక్షన్ 79 పెట్టారు. ఇక రెండోది సెక్షన్ 196(1) బిఎన్ఎస్. దీని ప్రకారం భారత న్యాయ సంహిత ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఎక్సెట్రా. కాబట్టి ఈ అంశంలో ఈ ప్రత్యేకంగా ఈ వ్యవహారంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కులాల మధ్య, మతాల మధ్య ఆ ప్రస్తావన కూడా జరిగింది ఆ డిబేట్లో అనేటువంటివి ఉన్నాయి కాబట్టి డిబేట్లో ఉన్న అంశాల ఆధారంగా ఈ సెక్షన్ కూడా పెట్టారు. ఇక 353(2) బిఎన్ఎస్ సెక్షన్ ప్రభుత్వ అధికారులని వారి విధుల నుంచి అడ్డుకోవడం, అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ. సో దీనికి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా అమరావతికి సంబంధించి నిర్మాణ పనులు ముందుకు వెళ్ళేదానికి ఆటంకం కలిగించేలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఈ సెక్షన్ కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది అనేది అందులో పెట్టినటువంటి సెక్షన్స్. ఆమె రాసినటువంటి ఫిర్యాదు, పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్. సో లీగల్గా ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి ఇది మాత్రం మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇప్పుడు 299 ఆఫ్ బిఎన్ఎస్ ఇది ఏం చెప్తుంది, అనుమానాస్పద వధ ఉద్దేశంతో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే ఉద్దేశపూరితంగా దానికి సంబంధించినటువంటి దాన్ని తప్పుడు ప్రచారంతో ఇబ్బంది పడ్డం, అంటే ఇది ఒక తీవ్రమైన సెక్షన్. ఇందులో ఎవరైనా ప్రేరణతో మానసిక హింస లేదా తీవ్ర మానసిక దుస్థితికి నెట్టే ప్రకటనలు చేస్తే ఇది వర్తించవచ్చు. సో ఇక్కడ వేశ్యల రాజధాని అనేటువంటి మాట చాలా తీవ్ర మనోవేదనకు గురి చేసేటువంటి అంశంగా దీన్ని చూడాలి. అమరావతి మహిళలు దీనిపైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ 299 ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ కూడా వర్తిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఈ సెక్షన్ నమోదు చేసినట్టుగా కనిపిస్తుంది. అలానే 356(2) బిఎన్ఎస్ స్త్రీలను బెదిరించడము, అసభ్యకరంగా మాట్లాడడం, అవుట్రైజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ లైక్లీ ఈక్వలెంట్ టు ఓల్డ్ ఐపీసీ 354 సెక్షన్ అనమాట. ఐపీసీ 354లో ఏది ఉందో అదే ఇక్కడ 356(2) బిఎన్ఎస్ సెక్షన్లో వస్తుంది. అలానే 61(1) బిఎన్ఎస్ అక్రమ సమావేశాలు, రెచ్చగొట్టే ప్రకటనలు, లైక్లీ రిలేటింగ్ టు అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్ ఇన్సైట్మెంట్ కన్ఫర్మేషన్ అవైటెడ్ ఫ్రమ్ ఫైనల్ బిఎన్ఎస్ వర్షన్. అది ఈ సెక్షన్ గురించి ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఐటీ సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా చూద్దాం. ఐటీ సెక్షన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008లో చేసినటువంటి యాక్ట్ ఇది. దానిలో 61 ఐటీ యాక్ట్ ఏం చెప్తుందంటే అశ్లీల సమాచారం పంచడం, ప్రచారం చేయడం, పబ్లిషింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ అబ్సీన్ మెటీరియల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో తప్పుడు మాటలు, తప్పుడు వీడియోలు, తప్పుడు దృశ్యాలు ఇలాంటివి ప్రమోట్ చేసినా కానీ ఈ సెక్షన్ వర్తింపజేయచ్చు ఐటీ యాక్ట్. దీంతో మీడియా ఇంటర్వ్యూలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ అటు వర్గాలపై దౌర్జన్యాల నివారణ చట్టం ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ 1989. దీనిలో ఏంటంటే సెక్షన్ 3(1)(u) ఇది ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ సభ్యులను వారి కులం ఆధారంగా అవమానించేలా మాట్లాడడం, పరువు నష్టం కలిగించడం, ఇది కుల వివక్ష వ్యాఖ్యలు చేసినప్పుడు వర్తిస్తుంది. సో ఇందులో ఈ అంశాలన్నింటిని కూడా మెన్షన్ చేశారు. ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా అమలు చేయడానికి దీనిలో ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు కాబట్టి ఈ సెక్షన్ కూడా ఉంది కాబట్టి వీటన్నిటిని ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి నేరుగా అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ అరెస్టులు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ముందస్తు బెయిల్కి అసలు స్కోప్ ఉండదు. తర్వాత బెయిల్ రావడానికి కూడా కనీసం 90 రోజుల పాటు లోపలే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదు. 90 రోజుల వరకు బెయిల్కి అప్లై చేసేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. సో ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు ఈ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేశారు, అమరావతి పైన ఈ బురద జల్లేటువంటి కుట్ర ఎందుకు జరుగుతుంది, కుట్ర వెనక ఎవరున్నారు, వీళ్ళందరి డేటా కూడా లాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొదటి అరెస్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును చూడాలి. కృష్ణరాజు తన ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారనేది సమాచారం. సో ఆయన ఎక్కడున్నారనేది బహుశా 1-2 రోజుల్లో తేలేటువంటి అవకాశం. తర్వాత సాక్షి టీవీ మేనేజ్మెంట్లో ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరిని ఈ కేసు కింద
అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాక్షి టీవీ మేనేజ్మెంట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి అది కొంత క్రిటికల్ అంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద అమరావతి పైన బురద జల్లుతున్నటువంటి వాళ్ళు, తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు లాంటి చర్య కింద దీన్ని చూడాలి. 72 గంటలుగా అమరావతి మహిళలు, అమరావతి ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్గా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుతో యాక్షన్ మొదలైందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.